హాయ్ ఫ్రెండ్స్, మనలో కొందరు ఎంతకు అమ్మాయిలతో ప్రేమలో పడలేకపోతూ ఉంటారు. ఎందుకంటే టీనేజ్ అంటేనే అంటేనే టీనేజ్. మరి టీనేజ్ నుండి ఓ 30-35 ఏళ్ళ వరకు అనుకుందాం. అప్పటి వరకు జీవితంలో ఒంటరిగా ఉంటూ ఉంటారు కొందరు. ఏ అమ్మాయితో పరిచయం లేకుండా, ఏ అమ్మాయితో మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోతూ ఉంటారు. అందరూ కాదు కానీ కొంతమంది ఎంతకు ఎవ్వరితో అమ్మాయిలతో ప్రేమలో పడలేకపోతూ ఉంటారు. ప్రేమలో పడలేకపోవడం అంటే ఒక రకంగా లవ్‌లో ఫెయిల్యూర్ కావడమే. లేదా ప్రేమను తెలియచేయడంలో విఫలం కావడం. అలాగే అమ్మాయిలు నిర్లక్ష్యం చేయడం, అమ్మాయిల దృష్టిని ఆకర్షించలేకపోవడం, అమ్మాయిల కోసం ప్రయత్నాలు చేయలేకపోవడం, అమ్మాయిలతో స్నేహాలు లేకపోవడం, అమ్మాయిలకు దూరంగా ఉండడం, నా జీవితంలో ప్రేమ లేదే అని కుమిలిపోవడం, ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో ప్రేమ లేకపోవడాన్ని సూచిస్తాయి. అయితే కొంతమంది అబ్బాయిలు తాము ఎప్పుడూ ఎవ్వరితో ఎన్నడూ ప్రేమలో పడలేదు అని బాధపడుతూ ఉంటారు, కుమిలిపోతూ ఉంటారు. అలాగే తమలో నిజమైన ప్రేమ లేదని, తాను ప్రేమికుడిగా నటిస్తూ ఉన్నానని బాధపడుతూ ఉంటారు. లేకపోతే తమలో ఏదో తప్పు ఉందని, తమలో ఏదో లోపం ఉందని, అందుకే నేను నిజమైన ప్రేమలో పడలేకపోతూ ఉన్నానని బాధపడుతూ ఉంటారు. అలాగే ప్రేమ అనేది కేవలం అదొక మూర్ఖత్వమే అని, ప్రేమించడం, ప్రేమలో పడడం అనేది మనకు మనం కల్పించుకున్న ఒక భ్రమ అని, ప్రేమ అనేది నిజమైనది కాదని, అది కేవలం వ్యామోహం, ఆకర్షణ మాత్రమే అని కొందరు తమలో తాము ఒక నిర్ణయానికి వస్తూ ఉంటారు. అయితే ఇదంతా ప్రేమించడంలో వైఫల్యం వల్లనే వాళ్ళలో ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే నిజం చెప్పాలంటే మనిషికి మనసుకు ప్రేమ అవసరం. అయితే ఈ సినిమాలు, నవలలో, కథలలో అందించే తప్పుడు సమాచారం మాత్రం ప్రేమ కాదు. అవి కేవలం డబ్బుల కోసం కల్పించిన కల్పనలు మాత్రమే. అయితే ఇప్పుడు నిజమైన ప్రేమ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. కొందరికి అమ్మాయిలతో సంబంధాలు ఏర్పరచుకోవడం ఒక వ్యసనంగా మారుతుంది. కానీ ఇది నిజమైన ప్రేమ కాదు. కేవలం వారి స్వార్థం కోసం, వారి అవసరాల కోసం ఏర్పరచుకునే ఒక బంధం మాత్రమే. నిజమైన ప్రేమ అంటే కేవలం మన యొక్క విలువలను గుర్తించే ఒక సంబంధం. అంటే మనకు విలువ ఇవ్వడం, మన మానసిక సమస్యలకు, వ్యక్తిగత విలువలకు గౌరవాన్ని ఇవ్వడం, మనల్ని ఎక్కడ ఏ విషయంలోనూ చిన్నచూపు చూడకపోవడం, మనల్ని, మన సమస్యల్ని అర్థం చేసుకోవడం, మన ప్రతి విషయాన్ని గౌరవించడం వంటి విషయాల్లో శాశ్వతంగా మనకు నమ్మకంగా ఉపయోగపడే ఒక అనుబంధం, కనెక్షన్ మరియు ఎదుటివారి నుండి మనకు అందే మద్దతు లేదా సపోర్టు, సహకారం మరియు మనకు చేయూతనివ్వడం, అన్ని విషయాల్లోనూ మనకు నేను ఉన్నాను అని అండను, ధైర్యాన్ని ఇవ్వడం. ఇదన్నమాట నిజమైన ప్రేమ అంటే. అయితే కొందరు ప్రేమలో వరుస వైఫల్యాల వల్ల ప్రేమ మీద ఆశలు వదిలేసుకుంటారు. ఎందుకంటే ఇక జన్మలో ఎవరు నన్ను ప్రేమించరు, నన్ను ఇష్టపడరు, నన్ను ఎవరు కోరుకోరు, నేను ఎవరికి దగ్గర కాను, నేను ఎవరికి దగ్గర కాలేను, ఆ శక్తి నాకు లేదు అని ఒక నిరాశకు గురవుతూ ఉంటారు. దీనివల్ల తీవ్రమైన ఒంటరితనం, కుంగుబాటు, ఆందోళన వీరికి ఏర్పడుతుంది. అయితే ఇది జీవితంలో చాలా ప్రమాదకరమైన స్థితిగా మీరు భావించాలి. ఈ స్థితి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది. వ్యక్తి అనేక రకాల శారీరక అనారోగ్యానికి లోనయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రేమలో పడలేను అని మీకు మీరు నిర్ణయించుకునే ముందు మీకు ఏవైనా మానసిక, వ్యక్తిగత అడ్డంకులు లాంటివి ఉన్నాయేమో అని మీకు మీరు మిమ్మల్ని ఒకసారి నిశితంగా పరిశీలించుకోండి. ఆ లోపాలు, అడ్డంకులు ఏమిటో మీకే అర్థమవుతుంది. ప్రేమ విషయంలో, ఆడవారితో సాన్నిహిత్యం విషయంలో మీరు ఏదైనా ఆందోళనకు గురవుతారో ఏమో అని ఒకసారి ఆలోచించుకోండి. అలాగే
నువ్వు ఎప్పటికీ ప్రేమలో పడలేవు. ప్రేమ అనే బంధాన్ని ఎన్నటికీ పొందలేవు. ప్రేమ అనేది నన్ను దెబ్బతీస్తుంది. దానిని వదిలేసుకోవడమే మంచిది అని మీకు మీరు అనుకుంటూ ఉన్నారా? ఒక్కసారి పరిశీలించుకోండి. అయితే ఒక అమ్మాయితో ప్రేమలో పడటానికి మీకు మీరు సుముఖంగా ఉన్నా, నేను ప్రేమలో పడడానికి, ప్రేమించడానికి అర్హుడిని అనే నమ్మకం మీలో ఉన్నా, నేను ప్రేమలో పడడానికి, ప్రేమించడానికి అర్హుడిని అనే నమ్మకం మీలో ఉన్నంత మాత్రాన అమ్మాయిల సాన్నిహిత్యం పట్ల మీరు భయము, ఆందోళన చెందరు అని మాత్రం కాదు. ఎందుకంటే మన బలహీనతలను, మనలోని కొన్ని విచిత్రమైన లోపాలను ఓపెన్గా చూపించేంతగా ఒక అమ్మాయిని మనం విశ్వసించకపోతే మనం ఎన్నటికీ ఒక అమ్మాయితో ప్రేమలో పడలేము. అయితే మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉన్నప్పుడు తడబడటం, అలాగే మీ సొంత పేరును మర్చిపోవడం జరుగుతూ ఉందా? అయితే మీ ఇద్దరికి ఆసక్తి కలిగిస్తుంది అనే ఒక అంశం గురించి ఇద్దరు సంభాషించడం ప్రారంభించండి. ఇలా చేయడం ద్వారా మీరు మరింత ఆనందంగా ఉండగలుగుతారు. మరియు మీరు మాట్లాడే అమ్మాయికి ఒక అనుబంధాన్ని, అనుభూతిని అందించగలుగుతారు. అలాగే అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు మీరు మరింత సౌకర్యవంతంగా ఫీల్ అవుతారు. మరియు సమయం కూడా మీకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది. ఒక అమ్మాయితో మాట్లాడేటప్పుడు ఆమెను స్నేహపూర్వకంగా మరియు సహజంగా సంప్రదించండి. ఆమె ఆలోచనల పట్ల ఆసక్తిని చూపించండి. ఆమెను మనస్ఫూర్తిగా ప్రశంసించండి మరియు స్వేచ్ఛాయుతమైన హావభావాలను ప్రదర్శించండి. దీని ద్వారా ఆమెకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించండి. ఇలా కొద్దిపాటి సాధనతో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక దాదాపు ఏ అమ్మాయితో అయినా మాట్లాడగలుగుతారు. ఇక మీలో ఎలాంటి భయము, ఆందోళన లాంటివి కలగకుండా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా? ఎంతకు ప్రేమలో పడలేని వారు, ఎంతకు ఒక అమ్మాయి తనతో మాట్లాడడం లేదు అని నిరాశ చెందేవారు, నాకు ప్రేమ అవసరం లేదు అని అనుకునేవారు, నేను చెప్పిన విధంగా మీరు సాధన చేస్తే ఏ అమ్మాయితో అయినా ప్రేమలో పడతారు. మీకు ఓ భాగస్వామి జీవితంలో దొరుకుతుంది. ఫ్రెండ్స్, అమ్మాయిలతో ప్రేమలో పడటం ఎలా అనే విషయం తెలుసుకున్నారు కదా? ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.